సంగారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ఎస్ఎఫ్ఐ సంఘాల నేతలు విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు. పెండింగుల్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్లు, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఎర్రొల్ల మహేష్ డిమాండ్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఎన్నికలపైన ఉన్న శ్రద్ధ విద్యార్థులపైన ఎందుకు లేదని అన్నారు. ఉప ఎన్నికలపైన ఉన్న శ్రద్ధ రాష్ట్రంలో విద్యార్థులపైన ఎందుకు లేదన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే విద్యార్థి స్కాలర్షిప్ల పట్ల ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. లేకపోయినా గెలవాలని చెప్పేసి తాపత్రయపడుతూ ఎన్నికల ప్రచారాలలో పాల్గొంటారు తప్ప విద్యార్థులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, విద్యార్థులకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి ఇప్పటిదాకా విద్యార్థుల పక్షాన ఏ ఒక్క ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. తక్షణమే పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్పేసి ఈ రోజు ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా వినతి పత్రం ఇవ్వడం కోసం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కి రావడం జరిగింది. ఇక్కడ ఎమ్మెల్యే గారు లేరు, అలాగే వాళ్ళ పిఏ గారు లేరు. ప్రజల నుంచి వచ్చేటటువంటి సొమ్ము ₹1,00,000 జీతం తీసుకుంటూ ప్రజలకు అందుబాటులో లేనటువంటి ఎమ్మెల్యేలు తక్షణమే రాజీనామా చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా వారిని కోరుతా ఉన్నాం. ఎందుకంటే అయ్యా మీరు రాజీనామా చేయండి, ప్రజలకు అందుబాటులో లేరు. ప్రజలకు అందుబాటులో ఉంటే మీరు ఇక్కడనే ఆఫీస్ లో ఉండి ప్రజలకు సౌకర్యాలు ఉన్నాయా లేవా విద్యార్థులు ప్రాంతంలో అని చెప్పేసి మీరు చూసేవాళ్ళు. మీరు ప్రజలకు అందుబాటులో లేనప్పుడు మీరు కూడా రాజీనామా చేయండి. ఇక్కడ ఉన్న బై ఎలక్షన్లు వస్తాయి. ఈ ప్రాంతం మరీ బాగా అభివృద్ధి చెందడం కోసం కూడా కృషి జరిగినట్టుంటది.